ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ రెండు వేసుకున్న తర్వాత చక్కగా ఇవన్నీ ఫ్రై అవ్వడానికి మనం చేద్దాము. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి. సో హై ఫ్లేమ్లో చేసినప్పుడు ఎప్పుడైనా సరే తొందరగా అవుతుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే లో ఫ్లేమ్లో బిర్యానీ తయారు చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇది ఒక టెక్నిక్ అనమాట. ఎప్పుడు కూడా మీరు లో ఫ్లేమ్లో చేయొద్దు, హై ఫ్లేమ్లో చేయాలి. వెంటనే తర్వాత బిర్యానీ మసాలాలు మన అందరికీ తెలిసినవి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తేజ్పత్తా, జాపత్రి, ఓకే, అనాస్ పువ్వు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు జస్ట్ చూపించానంతే. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ వేసేసాను అనమాట. ఇది 1 kgకి నేను తయారు చేశాను. 1 kg కోసం నేను ఇదంతా సిద్ధం చేస్తున్నాను అనమాట. సో చూడండి, హై ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై అయినాయి కదా. మసాలాలు చాలా కేర్ఫుల్గా ఉండండి. మసాలాలు ఎప్పుడైనా సరే తక్కువ మంట మీద ఫ్రై అయిందంటే చేదు వస్తుంది. హై ఫ్లేమ్ మీద ఫ్రై అయితే మంచి దాని నుంచి అరోమా అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో టమాటాలు వేసినప్పుడు చూసారు, టమాటాలు వేసాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా దాంట్లో వేసేసాం. సో ఇదంతా కూడా చక్కగా మళ్ళీ ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత దీంట్లో లైట్గా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని చూడండి, ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా అలాగే పసుపు కూడా వేసాను అనమాట. రైట్, ఇప్పుడు మీరు గత వీడియోలో చూసుంటారు, నేను స్టాక్ వాటర్ తీసాను కదా, చికెన్ వాటర్. సో ఎవరైనా చూడకపోయిన వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెడతాను, చూసి ఆ విధంగా మీరు స్టాక్ వాటర్ తీయండి. ఇది 50% బాయిల్ అయిన తర్వాత తీసిన వాటర్ అనమాట. సో కేజీకి నాకు ఆ గ్లాసులు, ఇప్పుడు నేను ఏదైతే గ్లాస్ వేస్తున్నానో దాంట్లో 4 గ్లాసులు వచ్చినాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఎవరైనా చాలామంది 4కి 4 అంటే 8 గ్లాసులు వేస్తారు. 8 గ్లాసులు వాటర్ వేయకండి, 4 గ్లాసులకి 6 గ్లాసులు మాత్రం వాటర్ వేయండి. ఎందుకంటే మీరు కుక్కర్లో పెడుతున్నారు, అది గుర్తుంచుకోండి. కుక్కర్లో పెట్టినప్పుడు వేసుకోవాలి. అలాగనే ఏం కాదు, మామూలుగా పెట్టినప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు, తప్పేం లేదు. సో చక్కగా అవుతుంది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ కూడా చక్కగా దాంట్లో కలిసేలాగా కలుపుకొని ఒకసారి చూసుకుందాం. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, బిర్యానీ వండేటప్పుడు వాటర్ ఎలా ఉండాలి అంటే, దాంట్లో ఉన్న వాటరు సముద్రపు నీళ్ళలా ఉండాలి. అలాగ ఉన్న తర్వాతే వేయాలి. ఓకే, అంతవరకు మనం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే రైస్కి చక్కగా లాక్కుంటుంది అనమాట. ఇప్పుడు ఇందాక ముందుగానే నానబెట్టుకున్న 1 kg రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకుందాం. ఆ రైస్ వేసుకుని అది కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా, రైస్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఓకే, చూడండి, ఇదంతా కూడా చక్కగా వేసాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మొత్తం రైస్ అంతా వేసిన తర్వాతే గరిటె పెట్టి తిప్పాలి. ఓకే, వేస్తూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉంటే అది పాడైపోతుంది అన్నమాట. చూడండి, చక్కగా 2 విజిల్ వేసిన తర్వాత తీసాను. నేను విజిల్ పెట్టలేదనమాట. మీరు మామూలుగా విజిల్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. విజిల్ పెట్టకపోతే ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. రైట్, చూడండి చక్కగా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం దమ్ వేసేసిన తర్వాత దింపుకుంటే ఇది ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. సో ఇది మా చిన్నోడికి పెడుతున్నాం, చూడండి చక్కగా అది. ఓకే.